ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా ప్రభువా, మీ ఘనమైన పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ మీ వాక్యమును ధ్యానము చేయుటకు మీరు మాకిచ్చిన సమయము కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభు, మీరు మాట్లాడితే మేము వినాలని ఆశపడుతూ ఉన్నాం. వచ్చాం, మమ్మల్ని తృప్తిపరచండి, మాకు అవసరమైన సందేశాన్ని అందించండి. మీ దాసుని నన్ను మరుగుపరుచుకొని మీ బోరవలే వాడుకొని మీ మేలనైన స్వరాన్ని వినిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తు వారి ఘనమైన శుభమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. రండి, మనము దేవుని వాక్యము లోపలికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ సభలలో మనము ధ్యానం చేయబోతున్న అంశము ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర. ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అనగా ఈ ప్రపంచ భవిష్యత్తు ఎలా ముగించబడుతుంది? ప్రస్తుతం మనం ఈ భూలోకంలో నివసిస్తూ ఉన్నాం, మన మనుగడ కొనసాగిస్తూ ఉన్నాం. అయితే ఈ భూలోకం ఏ విధంగా అంతం కాబోతుంది? ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఈ ప్రపంచ భవిష్యత్తులో యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ పాత్ర ఏమిటి అనగా, అసలు రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఈ రెండవ రాకడను మనం ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలను మనం ధ్యానం చేయబోతున్నాము. ప్రియులారా, ఈ 4 రాత్రులు 4 శ్రేష్టమైన వర్తమానాలు మనం వినబోతూ ఉన్నాం. అయితే నేను దేవుని వాక్యము లోపలికి వెళ్లే ముందు ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ అనగానే మనం ఏమనుకుంటామంటే సంఘము ఎత్తబడుట అనుకుంటాం. సహజంగా యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే సంఘం ఎత్తబడటం అనుకుంటాం. దైవ సేవకులు కూడా అలాగే బోధిస్తూ ఉంటారు. అసలు సంగతి చెప్పాలంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు సంఘం ఎత్తబడటానికి సంబంధం లేదు. సంఘం ఎత్తబడటం రెండవ రాకడ కాదు. క్రీస్తు రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజించాలి. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ మనకు స్పష్టంగా అర్థం కావాలి అంటే, ఈ ప్రపంచ భవిష్యత్తు మనం ముందుగానే తెలుసుకోవాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజించాలి, లేక 2 దశలుగా విభజించాలి. ఒకటి రహస్య రాకడ, రెండవది బహిరంగ రాకడ. ఈ రెంటిని కలిపి జనరల్ గా రెండవ రాకడ అని పిలుస్తాం. అయితే రెండవ రాకడలో మొదటి దశ రహస్య రాకడ. దానిని సంఘము ఎత్తబడుట, లేక క్రీస్తు రాకడ ధ్వని, లేక ర్యాప్చర్ అని పిలుస్తాం. అనగా మొదట సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తరువాత ఆ సంఘము 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉండాలి. ఆ 7 సంవత్సరాలు ఈ సంఘం మధ్యాకాశంలో ఉండి విశ్రాంతి పొందుచు ప్రభు ప్రేమ విందులో పాల్గొంటూ ఉంది. ఆ సంఘము ఎత్తబడిన 7 సంవత్సరాలు ఎడవబడినటువంటి ప్రజలు భూలోకములో శ్రమలు అనుభవిస్తారు. మొదటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలని, చివరి 3.5 సంవత్సరాలు మహాశ్రమలు అని మనం పిలుస్తాం. ఈ విధంగా సంఘము ఎత్తబడి 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటే, విడవబడినటువంటి ప్రజలు 7 సంవత్సరాలు భూలోకంలో శ్రమలు అనుభవిస్తారు. ఆ 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు సంఘమును వెంటబెట్టుకొని, దేవదూతలను వెంటబెట్టుకొని మధ్యాకాశముల నుండి తిరిగి భూలోకానికి వస్తారు. దాన్ని రెండవ రాకడ అని పిలుస్తారు. దానిని బహిరంగ రాకడ అంటారు. అయితే మన వాళ్ళు ఏమనుకుంటారు, రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు తెలియక. అసలు రెండవ రాకడతో మనకు అనవసరం. వి వెయిట్ ఫర్ ర్యాప్చర్. రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడటం లేదు, కానీ మనం సంఘము ఎత్తబడే దానికోసం ప్రస్తుతం ఎదురు చూస్తూ ఉన్నాం.
రెండవ రాకడ ఎప్పుడు వచ్చింది? అది కాదు. ఎందుకంటే రెండవ రాకడ అనేది తీర్పుకు సంబంధించింది. రెండవ రాకడ అనేది ప్రపంచ నాశనానికి సంబంధించింది. రెండవ రాకడ అనేది దేవుని ఉగ్రతకు సంబంధించింది. అయితే యేసుక్రీస్తు రెండవసారి ఈ భూలోకానికి రాకముందే 7 సంవత్సరాలకు ముందు ఈ సంఘం పైకి వెళ్ళిపోవాలి. సో మనం ఎదురు చూస్తుంది సంఘం ఎత్తబడే దానికోసం. ఈ సంఘం ఎత్తబడాలి. 7 సంవత్సరాలు ఈ సంఘం అక్కడ ఉండాలి. ఆ 7 సంవత్సరాలు ఎడవబడిన వారికి శ్రమలు జరగాలి. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సంఘాన్ని వెంటబెట్టుకొని, దేవదూతలను వెంటబెట్టుకొని ఈ భూలోకానికి రెండవసారి తిరిగి వస్తారు. దానిని ఏమని పిలుస్తారంటే రెండవ రాకడా లేక బహిరంగ రాకడా అని పిలుస్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం దానికి సంబంధించింది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను సిలువేసిన వారును చూచెదరు, భూజనులు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది ఎప్పుడు? సంఘం ఎత్తబడేటప్పుడు కాదు. సంఘం ఎత్తబడటం అనేది రహస్య రాకడ. అది ఏకకాలంలో రెప్పపాటులో సీక్రెట్ గా జరిగేటువంటి సంగతి. అయితే సంఘాన్ని వెంట పెట్టుకొని భూలోకానికి తిరిగి వచ్చేటప్పుడు ప్రపంచం చూస్తుంది. ఎత్తబడిన సంఘాన్ని యేసుక్రీస్తు వారు వెంట పెట్టుకొని ఈ భూలోకానికి తీర్పు తీర్చడానికి, ఈ భూలోకములో 1000 సంవత్సరాల పరిపాలన స్థాపించడానికి ఆయన రెండవసారి భూలోకానికి వస్తున్న ఆ సమయములో ఈ భూజనులు చూసి రొమ్ము కొట్టుకుంటారు. అయితే ఈ రోజుల్లో చాలా తప్పుడు బోధలు వచ్చాయి. సంఘం ఎత్తబడేది లేదని, శ్రమలు లేవని, లేకపోతే 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుందని, కొంతమంది ఏమన్నా సంఘం శ్రమల కాలంలో ఉండిద్దని, ఇవన్నీ పిచ్చి బోధలు. ఈ బోధలను నమ్మినటువంటి వారు నష్టపోతారు. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం విశ్లేషణ చేయాలి. ఈ 4 దినాలు ప్రపంచ భవిష్యత్తును గురించి సవివరంగా మనం తెలుసుకోబోతున్నాం. అందువల్ల కొంతమంది ఏమంటారంటే సంఘం శ్రమల కాలంలో ఉంటుందండి, సంఘం కూడా శ్రమంలో గుండా వెళ్ళాలి అని చెప్పే బోధ వచ్చింది. అది తప్పు. సంఘం శ్రమల్లో ఉండదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఈ సంఘం శ్రమలకు ముందే పైకి వెళ్ళిపోతుంది. శ్రమలు అయిపోయినాక మళ్ళీ దిగి వస్తుంది. అయితే కొంతమంది ఉన్నారు 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది అంటారు. 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరగటం ఏంటి? కొంతమంది అసలు 1000 ఏళ్ల పరిపాలన లేదని చెప్తున్నారు. ఇవన్నీ రాను రాను ముందు రోజుల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఈ చివరి దినాల్లో తప్పుడు బాధలు విని తప్పుడు త్రోవలో నడిచినట్లయితే విశ్వాసులు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకని నేను ముందే చెప్పాను కదా మీతో, ఎవరు వచ్చినా రాకపోయినా రాకడ వర్తమానాలు సాఫీగా సక్రమంగా అందించబడతాయి. విన్నవాళ్ళు మేలు పొందుతారు, లేకపోతే లేదు. దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినబోతున్నాం. అందువల్ల ఇక్కడ మనం ఆలోచించాల్సిన సంగతి ఏంటంటే ఈ ప్రపంచ భవిష్యత్తులో క్రీస్తు రెండవ రాకడ పాత్ర అను అంశాన్ని ధ్యానం చేసేటప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడను మనం 2 భాగాలుగా విభజిస్తున్నాం. మొదటగా సంఘం ఎత్తబడటం, రెండవదేమో యేసుక్రీస్తు వారు రెండవసారి భూలోకానికి రావడం, అది బహిరంగ రాకడ. అయితే ఇప్పుడు మొదట మనం ఏమి నేర్చుకోవాలంటే ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది. ఇప్పుడు మనకు రెండవ రాకడ ముఖ్యం కాదు. చాలా మంది రెండవ రాకడ గురించి చెప్పు అంటారు. రెండవ రాకడ మనకు ముఖ్యం కాదు. మనం ఎదురు చూస్తుంది సంఘం ఎత్తబడే దానికోసం. ఏ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు, ఏ సమయంలో ఈ సంఘం ఎత్తబడుతుంది, ఈ సంఘం ఎత్తబడటానికి సంబంధించిన గుర్తులేమిటి, ఈ వివరాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సంఘం ఎత్తబడటానికి 90 గుర్తులు చెప్పబడ్డాయి. ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో, ఈ సంఘం ఎప్పుడు మధ్యాకాశానికి చేరుకుంటుందో పరిశుద్ధ గ్రంథం నందు 90 గుర్తులు చెప్పబడ్డాయి. అందులో 70 గుర్తులు నెరవేరినాయి. మరొక 20 గుర్తులు త్వరగా నెరవేరుతూ ఉన్నాయి. ఏ రోజైతే 90 గుర్తులు 100% నెరవేరుతాయో భూ అని ఒక్కసారి బోరం రోగుతుంది. రెప్ప పాటున ఉన్న పాటున ఏకకాలంలో మనుషులు మధ్యాకాశానికి ఎగిరిపోతారు. కనుక ప్రస్తుతం యేసుక్రీస్తు వారు సంఘం ఎత్తబడటానికి సంబంధించిన కొన్ని గుర్తులు చెప్పారు. ఆ గుర్తులను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో యేసుక్రీస్తు వారు చెప్పలేదు, కానీ దానికి సంబంధించి గుర్తులు చెప్పారు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఫలానా రోజు యేసుక్రీస్తు వస్తాడు, ఫలానా రోజు యేసుక్రీస్తు వస్తాడని చెప్పి డేట్లు కూడా చెప్తున్నారు. అవన్నీ తప్పుడు బోధలు, నమ్మగాకండి. డేటు ఎవరు చెప్పాల్సిన పని లేదు.
అయితే ఒకటి, ఆయన తన సంఘాన్ని తీసుకొని పోయే ముందు ఎలాంటి గుర్తులు జరుగుతాయో ముందు చెప్పాడు. చెప్పి ఈ గుర్తులు మీ కళ్ళతో చూసినప్పుడు నేను త్వరగా వస్తానని మీరు తెలుసుకోండి అన్నాడు. నేను కొన్ని గుర్తులు చెప్తున్నాను మీకు. ఆ గుర్తులు ఎప్పుడైతే జరుగుతాయో, ఆ గుర్తులు ఎప్పుడైతే జరగటం మీ కళ్ళతో చూస్తారో అప్పుడు నేను వస్తున్నానని తెలుసుకోండి. అప్పుడు సంఘం ఎత్తబడబోతుంది అని తెలుసుకొని మీరు సిద్ధపడి ఉండండి అని యేసు ప్రభువారు చెప్పారు. ఆయన చెప్పి వెళ్ళి 2000 సంవత్సరాలు అయింది. అయితే ఆయన చెప్పిన గుర్తులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఆ గుర్తులను బట్టి ఆయన త్వరగా వస్తున్నాడు, త్వరగా ఈ సంఘం ఎత్తబడుతుంది అని మనం చెప్తున్నాం. ఆయన ఏ రోజైనా రావచ్చు, ఏ రోజైనా ఈ సంఘం ఎత్తబడవచ్చు. అయితే గుర్తులను బట్టి మనం సిద్ధపడాలి. చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మరి మీకు తెలుసో తెలీదో, ఈ మధ్య తరచుగా భూకంపాలు వస్తూ ఉన్నాయి కదా. చాలా ప్రదేశాల్లో తరచుగా భూకంపాలు వస్తూ ఉన్నాయి. వారానికి ఒకసారి ఎక్కడో చోట భూకంపం వస్తానే ఉంది ప్రపంచం మొత్తం మీద. ఈ భూకంపం వచ్చే ముందు ఒక 24 గంటల ముందు, భూకంపానికి 24 గంటల ముందు ఏ ప్రాంతంలో అయితే భూకంపం వస్తుందో ఆ ప్రాంతంలో ఉన్న పక్షులకు తెలిసిద్ది ముందే. ఆ పక్షులు ఏం చేస్తాయంటే గిర్రం తిరిగి ఆ కేకలేసి అరిసి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కొన్ని జాతుల పక్షులు ఆ ప్రాంతంలో, ఆ పక్షులు అలా గిర్రం తిరిగి అరసి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా 24 గంటల తర్వాత ఆ ప్రాంతంలో భూకంపం వచ్చేసింది. భూకంపం రాకముందు మరి పక్షులు ఆ విషయాన్ని ముందుగానే తెలుసుకోగలుగుతున్నాయి. దాన్ని సైంటిస్టులు కూడా నిర్ధారణ చేశారు. అంటే భూకంపం రాకముందే, ఒక రోజు ముందే దానికి సంబంధించిన సూచనలు ఆ పక్షులకు అర్థమవుతున్నాయి. అందువల్ల ఆ పక్షులు అటు ఇటు తిరిగి బాగా కేకలేసి ఆ ప్రాంతం వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. కొన్ని జాతుల పక్షులు డెఫినెట్ గా ఒక 24 గంటల లోపే ఆ ప్రాంతంలో భూకంపం వచ్చింది, కొంత భూమి నాశనం అయిపోయింది. అట్లాగా భూకంపం రాకముందు ఆ సూచనలు పక్షులకు ఎలాగ తెలిసాయో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకముందు ఆ సంఘం ఎత్తబడే సూచనలు మనం ముందుగానే తెలుసుకోవాలి. ఆ సూచనలను బట్టి మనం సిద్ధపడాలి. ఇదిగో యేసు ప్రభు పొలాను గుర్తు చెప్పాడు, అది జరుగుతుంది గనుక ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు అని మనం చాలా జాగ్రత్త పడాలి. అయితే పిల్లరా, ఇప్పుడు అసలు విషయంలోనికి నేను వస్తున్నాను. ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఖచ్చితమైన ఒక గుర్తు ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చాలా ఓపికతో మీరు వినాలి. అసలు ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? యేసుక్రీస్తు మధ్యాకాశానికి ఎప్పుడు వస్తాడు? ఎప్పుడు బోర ఊదుతాడు? ఎప్పుడు ఈ సంఘం ఎత్తబడుతుంది? 90 గుర్తులు ఉన్నాయని చెప్పానుగా. 70 గుర్తులు నెరవేరినాయి, 20 గుర్తులు నెరవేరుతూ ఉన్నాయి అని చెప్తున్నాను కదా. ఆ 90 గుర్తుల్లో ఒక గుర్తు ఈ రాత్రి నేను మీతో చెప్పబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారి రాకడకు సంబంధించిన, లేక సంఘం ఎత్తబడటానికి సంబంధించినటువంటి ఒక గుర్తు ఈ రాత్రి నేను మీతో పంచుకోబోతున్నాను. ఈ గుర్తుగాని మీరు చివరి దాకా జాగ్రత్తగా వినగలిగితే అసలు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్దో క్లియర్ గా మీకు తెలిసిపోయింది. ఎవ్వరూ మీకు చెప్పనక్కర్లేదు, ఎవ్వరు వారి బోధలు చెప్పి మిమ్మల్ని కలతపరచనక్కర్లేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. గమనించండి, ఈ సంఘం ఎత్తబడటానికి యేసుక్రీస్తు వారు చెప్పిన గుర్తుల్లో ఒక గుర్తు ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. మనందరికి తెలుసు, ప్రపంచంలో అనేక జాతులు ఉన్నాయి. అందులో ఇశ్రాయేలు జాతి కూడా ఒకటి. ప్రస్తుతం మన భారతదేశానికి దగ్గరలోనే ఆ ఇజ్రాయేల్ దేశం ఉంది. ఆ ఇజ్రాయేల్ దేశంలో ఇజ్రాయేలు ప్రజలు నివసిస్తూ ఉన్నారు ప్రస్తుతం. ఈ సంఘం ఎత్తబడాలంటే జరగవలసిన గుర్తుల్లో ఒకటేంటంటే, ఇజ్రాయేలు దేశంలో కొంతమంది ఇశ్రాయేలీలు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఆ మిగతా ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి ఉన్నారు. మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు, రష్యాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, అనేకమైన దేశాల్లో ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారు. కొంతమంది మాత్రం సొంత దేశంలో ఉన్నారు. ఈ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు ఏ రోజైతే 100% ఇశ్రాయేలు దేశంలో అడుగు పెడతారో వెంటనే భూ అని బోర మొరుగుతుంది అన్నమాట. ఒక రెప్పపాటులో
అది మనం న్యూస్ పేపర్లో చూడవలసిన విషయం. రోజు మీరు ఇశ్రాయేల్స్ గురించి చదువుతూ ఉండండి. ఇశ్రాయేల్స్ వారి స్వదేశానికి తిరిగి వచ్చేటువంటి దాన్ని మీరు చదువుతూ ఉంటే, ఇశ్రాయేలీలు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చెదిరి ఉన్నారో ఆ చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు అందరూ ఒక్కరు కూడా ప్రపంచంలో ఎక్కడా మిగలకుండా 100% ఇశ్రాయేలీలు ఏ రోజైతే తన సొంత దేశంలో అడుగు పెడతారో ఆ రోజు ఈ సంఘం పైకి ఎత్తబడింది. అందులో అనుమానమే లేదు. ఇక దాని గురించి మనం సందేహించాల్సిన పని లేదు. అందువల్ల ఇశ్రాయేలీల యొక్క భవిష్యత్తు పైన ఈ సంఘం ఆధారపడి ఉంది. ఇప్పుడు ప్రశ్న అడగొచ్చు నన్ను, పాస్టర్ గారు, ఇశ్రాయేలీలు సొంత దేశానికి తిరిగి రావటానికి సంఘం ఎత్తబడటానికి సంబంధం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు తిరిగి తమ సొంత దేశానికి రావడానికి సంఘం ఎత్తబడటానికి సంబంధం ఏంటి? ఈ రెంటికి లింక్ ఏంటి అని మీరు అడగొచ్చు. దాన్నే ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. అది మీకు అర్థమవ్వాలంటే ఇశ్రాయేలీల చరిత్ర నేను చెప్పాలి, మీరు జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీలకి ఈ సంఘం ఎత్తబడటానికి సంబంధం ఏమిటో, ఇశ్రాయేలీలకి యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధం ఏమిటో మనం తెలుసుకోవాలంటే ఇశ్రాయేలీల యొక్క జాతి చరిత్ర మనకి బాగా తెలిసి ఉండాలి. ప్రియులారా, రండి ఒకసారి మనం ఆదికాండం 11వ అధ్యాయం లోపలికి వెళదాం. బైబిల్ గ్రంథం తీయండి. ఆదికాండం 11వ అధ్యాయం లోపలికి మనం వెళదాం. ఆదికాండం 11వ అధ్యాయంలో అబ్రహాము చరిత్ర ప్రారంభమవుతుంది. అంటే 12వ అధ్యాయం మొదలు నుంచి ఉందనుకోండి, లెక్క ప్రకారం మనం 11వ అధ్యాయం అనుకోవాలి. 12వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు, అంటే దాదాపు 14 అధ్యాయాల్లో అబ్రహాము చరిత్ర ఈ బైబిల్లో రికార్డ్ చేయబడింది. ప్రియులారా, ఆదాముకి అబ్రహాముకి సుమారు 2000 సంవత్సరాలు వ్యవధి ఉంది. ఆదాము నుండి నోవాహు వరకు 1000 సంవత్సరాలు, నోవాహు నుండి అబ్రహాం వరకు 1000 సంవత్సరాలు. అయితే అబ్రహాము కాలంలో పరిస్థితి ఎలాగుందంటే, ప్రపంచంలో నిజదేవుని ఎరిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు ఆ రోజుల్లో, ఆనాటి జనరేషన్లో. అబ్రహాం కాలం నాటికి నిజదేవుణ్ణి, సృష్టికర్తని ఎరిగినటువంటి వారు ఒక్కరు కూడా ప్రపంచంలో లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ప్రకృతిని ఆరాధిస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. ఎవరికి వారే మరి వారి ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన జరుపుకుంటున్నారు. కానీ నిజమైన దేవుణ్ణి గుర్తెరిగిన వాళ్ళు ఆ రోజుల్లో ఎవరూ లేరు. అప్పుడు దేవుడు ఒక ఆలోచనకు వచ్చాడు తన మనసులో, నేను ఈ సృష్టిని సృష్టించాను, సృష్టించి 2000 సంవత్సరాలు అయింది సుమారు, కానీ ఈ ప్రపంచంలో నన్ను ఆరాధించేవారు ఒక్కరు కూడా లేరే. మరి నేను సృష్టికర్తనని ఈ ప్రపంచానికి ఎలాగ తెలుస్తుంది? చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు తన మనసులో ఆలోచించుకుంటున్న విషయం ఇది. ఈ ప్రపంచంలో నేను ఎవరికీ తెలియదు, నన్ను ఆరాధించే వాళ్ళు ఎవరు లేరు. మరి నేను నిజమైన దేవుణ్ణి అని చెప్పి ఈ ప్రజలకు ఎలాగ తెలిసిద్ది? నేను సృష్టికర్తనని ఈ ప్రజలకు ఎలా తెలుస్తుంది? నన్ను నేను ఎలా బయలుపరుచుకోవాలి అని దేవుడు ఆలోచించి, ప్రియులారా, ప్రపంచం అంతట్లో నుండి దేవుడు అబ్రహామును సపరేట్ చేసుకున్నాడు. హీఈస్ ద సపరేట్ పర్సన్. ప్రపంచం అంతట్లో నుంచి అబ్రహాం ఒక్కడిని దేవుడు సపరేట్ చేసుకున్నాడు. ఎందుకంటే కేవలం ప్రజలకి తను తాను పరిచయం చేసుకోవటానికి, ఒక ప్రతినిధిగా ఉండటానికి దేవుడు అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే తానెవరో అబ్రహాము ద్వారా ఈ భూలోకానికి ఇంట్రడ్యూస్ అవ్వాలనుకున్నాడు. తానెవరో అబ్రహాము ద్వారా ఈ ప్రజలకి పరిచయం అవ్వాలనుకున్నాడు దేవుడు. కారణం ఏంటంటే దేవుడు అంటే ఎవరో ప్రజలకు తెలియదు. సృష్టికర్తని ప్రజలు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. అందువల్ల ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, నేను ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, నేను ఒక వ్యక్తిని ప్రత్యేకించుకుంటే, ఆ వ్యక్తి ద్వారా నా గొప్పతనాన్ని చూపిస్తే ఈ లోకానికి, ఆ వ్యక్తికి నేను కొన్ని అద్భుతాలు చేస్తే, ఆ వ్యక్తి ద్వారా నేను కొన్ని కార్యాలు చూపిస్తే, దానిని బట్టి ఈ భూలోకం నన్ను తెలుసుకుంటుంది. అంటే అబ్రహామును అడ్డం పెట్టుకొని దేవుడు ఈ భూలోకానికి పరిచయం అవ్వాలనుకున్నాడు. అందుకని దేవుడు పాత నిబంధనలో ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడేవాడు తెలిసిన? నేను అబ్రహాము దేవుణ్ణి అనేవాడు. దిస్ ఈజ్ హిస్ కేర్ ఆఫ్. ఇది అబ్రహాము యొక్క, దేవుని యొక్క కేర్ ఆఫ్ అన్నమాట. దేవుడు ఎవరితోనైనా ప్రత్యక్షమయ్యేటప్పుడు మొట్టమొదటిగా ఏమన్నాడు అంటే, నేను అబ్రహాము దేవుడు
దేవుణ్ణి, అంటే యాక్చువల్గా నేను ఎవరో మీకు తెలియదు, అయితే అబ్రహాము ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఆ దేవుణ్ణి నేను. అబ్రహాము ద్వారా దేవుడు తన్ను తాను భూలోకానికి పరిచయం చేసుకోవాలనుకున్నాడు. దేవుడు భూలోకానికి తన్ను తాను బయలుపరుచుకోవాలనుకున్నాడు. అందువల్ల దేవుడే అబ్రహామును పిలవటం జరిగింది. అతని అసలు పేరు అబ్బురాము. అబ్బురాము అంటే అర్థం గందరగోళం. యేసు లేని జీవితాలన్నీ గందరగోళమే. అబ్బురాము ఎక్కడికి సంబంధించినట్టు తెలిసిన మీకు? ఇప్పుడున్న ఇరాకు దేశం, ఆ ఇరాకు దేశంలో ఊరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. ఈ ఊరు అనేటువంటిది సస్యశ్యామలమైన భూభాగం. యూఫ్రటీస్, టైగ్రిస్ 2 నదుల మధ్య ఉన్నటువంటి సారవంతమైన చంద్రరేఖ లాంటి ఆకారంలో ఈ భూభాగం ఉంటుంది. ఈ ఇరాకు దేశంలో ఈ యూఫ్రటీస్, టైగ్రిస్ 2 నదుల మధ్య మంచి భూమి ఉంది. ఆ భూభాగంలో ఊరు అనే ప్రాంతం ఉంది. ఈ అబ్రహాము ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు. వీరు చంద్రదేవతను కొలిచేవారు. అయితే దేవుడే స్వయంగా అతనికి ప్రత్యక్షమై దేవుడే అతన్ని పలకరించి దేవుడే అతన్ని పిలిచాడు. అబ్రామా, అబ్రామా అన్నాడు. అప్పుడు అబ్రహాం ఆశ్చర్యపోయాడు. ఎవరో నన్ను పిలుస్తుంది, నా పేరు పెట్టి పిలుస్తున్నారే, నాతో మాట్లాడుతున్నారే, ఈ మాట్లాడే దేవుడు ఎవరు, ఈ పేరు పెట్టి పిలిచే దేవుడు ఎవరని అబ్రహాం ఆశ్చర్యపోయాడు. అప్పుడు దేవుడు అబ్రాహాముతో మాట్లాడుతూ, నీవు నన్ను వెంబడిస్తావా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, తప్పకుండా నేను వెంబడిస్తాను, నీవు నిజమైన దేవుడుగా దొరికావు, నాకు అంతే చాలు, మాట్లాడే దేవుడు ఇంతకాలానికి ప్రత్యక్షమయ్యావు, తప్పకుండా నేను వెంబడిస్తాను, నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను అని అబ్రహాము దేవునితో ఒప్పందం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు అబ్రాముని, శారాని బయటికి పిలిచాడు. పిలిచి వారిద్దరు పేర్లు మార్చడం జరిగింది. పిల్లారా, అబ్రాము పేరు దేవుడు ఏం చేశాడంటే అబ్రహాము అన్నాడు. అబ్బాయి, ఇంతకు ముందు నువ్వు అబ్రామువే, నీ జీవితం గందరగోళం, ఇక మీదట నువ్వు గందరగోళం ఉండటానికి లేదు, నీ పేరు అబ్రహాం. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి, లేక ఆశీర్వాదమునకు తండ్రి. కనుక ఇంతకు ముందు నువ్వు గందరగోళమే, నీ జీవితంలో నేను లేను గనక నీ జీవితం గందరగోళమే. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే అతన్ని పట్టుకొని, అతన్ని ఎన్నుకొని ప్రత్యేకించి అబ్రాముని అబ్రహాముగా చేశాడు. గందరగోళాన్ని ఆశీర్వాదానికి తండ్రిగా చేశాడు. అలాగనే శారాయి పేరు శారాగా చేశాడు. శారాయి అంటే గయ్యాళి, జగడగుండి అని అర్థం. అయితే దేవుడు ఏం చేశాడంటే శారా యువరాణి, గందరగోళాన్ని ఏమన్నా ఆశీర్వాదానికి తండ్రి అన్నాడు, జగడగుండిని ఏమన్నా యువరాణి అని చెప్పాడు. ఆ విధంగా దేవుడు అబ్రాము శారాయిలను పిలిచి వారి పేర్లను మార్చి అబ్రహాము శారాగా చేశాడు. ఆ తర్వాత అన్నాడు, మీ స్వదేశాన్ని విడిచిపెట్టి రండి, నేను మీకు మరొక దేశం ఇస్తాను, అది మీకు స్వాచ్యంగా ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవుని మాట విని సమస్తాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. వచ్చి వారు యూఫ్రటీస్ నది దాటి కానాను దేశంలో ప్రవేశించారు. ఆ కానాను దేశాన్ని దేవుడు వారికి స్వంతంగా ఇచ్చేశాడు. ఈ అబ్రహాము శారాలు యూఫ్రటీస్ నది దాటి కానాను దేశంలోనికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు వీరికి పెట్టిన పేరు హెబ్రీయులు అని. హెబ్రీయులు అంటే ఈడు మనోడు కాదురా అని అర్థం. అది హేళన చేస్తూ పెట్టిన పేరు హెబ్రీయులు. అంటే ఈడు అవతలోడు, మనోడు కాదు, ఈడు మనకు సంబంధించినోడు కాదు అని. నది దాటి వీరు అవతలకు వెళితే అవతలు ఉన్నటువంటి ప్రజలు వీరికి హెబ్రీయులు అని పేరు పెట్టారు. అయితే మొత్తానికి అబ్రహాం అక్కడ స్థిరపడ్డాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, నీకును నీ వంశానికి సదాకాలం నేను ఈ దేశం ఇచ్చేస్తానని చెప్పాడు. ఆ కానాను దేశాన్ని. అతడు ఇరాకు దేశాన్ని వదిలిపెట్టి కానాను దేశంలో ప్రవేశించి కానాను దేశాన్ని స్వతంత్రించుకున్నాడు. ఆ తర్వాత త్వరగా వెళ్ళిపోవాలి, మనకి ఇది పెద్ద సబ్జెక్ట్. అబ్రహాంకి ఇస్సాకు పుట్టాడు మీకు తెలుసు, ఇస్సాకుకు యాకోబు పుట్టాడు మీకు తెలుసు, యాకోబుకు 12 మంది కుమారులు పుట్టారు. ఆ 12 మంది కుమారులు 12 గోత్రాలకు కర్తలయ్యారు. ఈ 12 మంది కుమారుల సంతానాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఇశ్రాయేలీలు అని పిలుస్తాం. అనగా అబ్రహాములో నుండి ఇస్సాకు రాగా
ఇస్సాకులో నుండి యాకోబు రాగా, యాకోబులో నుండి 12 మంది కుమారులు రాగా, ఈ 12 మంది కుమారులకు పుట్టిన సంతానం ఇశ్రాయేలీలుగా ఎంచబడ్డారు. ఈ విధంగా దేవుడు ఈ జాతిని ప్రత్యేకించుకున్నాడు. ప్రపంచంలో ఉన్న జాతులన్నిటిలో శ్రేష్టమైన జాతి ఇశ్రాయేలు జాతి. మీకు ఒక సంగతి తెలిసిన, ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే మిగతా జాతులని వీళ్ళందరూ నరకంలో మండటానికి కట్టెలు కావాలి కదా, ఆ కట్టెల కోసమే దేవుడు ఏమన్నా సృష్టించాడు అనుకుంటారు. మిగతా జాతులను ఎవరిని కేర్ చేయరు ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఏమనుకుంటారంటే మేము ఒక్కళ్ళమే దేవుని ప్రజలమి, మేము నిబంధన చేయబడిన వారము, మేము ఆశీర్వదించబడిన వారము, మేము సున్నతి కలిగిన వారము. మిగిలిన ప్రజలందరూ ఎందుకంటే నరకం అగ్నిగుండం మండాలంటే కట్టెలు కావాలి, పుల్లలు కావాలి, ఆ పుల్లల ఇల్లు అని మనందరినీ అగ్నిగుండంలో మండటానికి కట్టెలుగా చూస్తారు ఇశ్రాయేలీలు. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ఉన్న జాతులన్నిటిలో ఆశీర్వదించబడిన జాతి, స్వచ్ఛమైనటువంటి జాతి ఇశ్రాయేలు జాతి. అయితే దేవుడు ఈ విధంగా వారిని కానాను దేశానికి తీసుకొచ్చి వారిని స్థిరపరిచాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే మరి మనకు తెలుసు, ఈ యాకోబు కాలంలో కరువు రావడం, వీళ్ళందరూ ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. కానాను దేశాన్ని వదిలిపెట్టి కరువుని తప్పించుకోవటానికి, తమ ప్రాణాలను రక్షించుకోవటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ దాదాపు 430 సంవత్సరాలు ఫరో రాజు క్రింద, అంటే ఐగుప్తు కింద వారు బానిసలుగా ఉన్నారు. ప్రియులారా, దేవుడు వీరికి కానాను దేశాన్ని వాగ్దానం చేశాడు. అయితే కరువు వచ్చిందని వీళ్ళు ఏం చేశారంటే వాగ్దాన దేశాన్ని వదిలిపెట్టి, దేవుడిచ్చిన దేశాన్ని వదిలిపెట్టి వారి ప్రాణాలు రక్షించుకోవటానికి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ బాగా విస్తరించారు. దాదాపు 70 మందిగా వెళ్ళినటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తుకు వెళ్ళి వారు బయటకు వచ్చేటప్పుడు 30 లక్షల మందిగా విస్తరించారు. దేవుడు ఆ జాతిని బాగా ఆశీర్వదించాడు. సరే, వీరు ఐగుప్తులోకి వెళ్ళి అక్కడ ఆ ఐగుప్తు రాజు వీరిని పెడుతున్నటువంటి శ్రమలు తట్టుకోలేక అక్కడుండి దేవునికి మొరపెట్టారు, ఏడ్చారు. ప్రభువా, కానాను దేశాన్ని మాకు స్వాచ్ఛంగా ఇస్తానని చెప్పావు, అబ్రహాము, ఇసాకు, యాకోబులతో వాగ్దానం చేశావు. సరే, మేము ఐగుప్తుకు వచ్చాము, వచ్చి ఇక్కడ బానిసలమైపోయాము. ఈ బానిసత్వం నుంచి మేము బయటికి రాలేకపోతున్నాం. మా సొంత దేశాన్ని మాకివ్వవా, నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవా అని వారు ఐగుప్తులో ఉండి కన్నీరు కార్చారు, మొరపెట్టారు, మూలిగారు. వారి మూలుగు దేవుని యొక్క చెవుల్లోనికి చుచ్చుకొని పోయింది. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు మోషేని అక్కడికి నాయకుడిగా పంపించాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుడు మోషేని వారికి నాయకుడిగా పంపించాడు. ఈ మోషే గారి నాయకత్వంలో, ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వీరు తిరిగి మరలా కానాను దేశానికి వచ్చేశారు. అంటే ఏ దేశం నుంచి అయితే వారు వెళ్ళిపోయారో తిరిగి ఆ కానాను దేశానికి వచ్చారు. యెహోషువ తర్వాత ఈ కానాను దేశంలో ఇశ్రాయేలీలను దాదాపు 15 మంది న్యాయాధిపతులు పరిపాలించారు. ఆ తర్వాత రాజులు కూడా పరిపాలించారు. బాగా గమనించండి, న్యాయాధిపతుల పరిపాలన అయిపోయింది, రాజుల పరిపాలన కూడా అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలుగా విభాగించటం జరిగింది. సౌలు, దావీదు, సొలొమోను కాలంలో రాజ్యం ఒకటిగానే ఉంది. సొలొమోను మరణాంతరం రాజ్యం 2 అయిపోయి ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యంగా అయిపోయింది. 10 గోత్రాలు వారు ఒకటయ్యారు, ఉత్తర రాజ్యం అని పిలిచాం. 2 గోత్రాలు వారు ఒకటయ్యారు, యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఒకటయ్యి దక్షిణ రాజ్యంగా ఏర్పడ్డాయి. ఇశ్రాయేల్ రాజ్యానికి షోమ్రోను రాజధానిగా ఉండి, యూదా దేశానికి యెరూషలేము రాజధానిగా ఉండి ఎవరికి వాళ్లే విడివిడిగా పరిపాలించుకోవటం మొదలుపెట్టారు. ఆ విధంగా ఇశ్రాయేలు రాజ్యం అనగా 10 గోత్రాల రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు, ఒకరి తర్వాత ఒకరు. చివరికి వారి పరిస్థితి ఏమైందంటే అష్షూరు రాజు అయినటువంటి 4వ షల్మానెసెర్ ఇశ్రాయేల్ రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసి చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే 10 గోత్రాల వారు అష్షూరు రాజ్యానికి చెరకు వెళ్ళిపోయారు. ఇక 2 గోత్రాలు మిగిలినాయి, యూదా రాజ్యం. ఈ యూదా రాజ్యాన్ని కూడా 20 మంది రాజులు పరిపాలన చేశారు. చివరి రాజు సిద్కియా. ఈ సిద్కియా కాలంలో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు 3 సార్లు దండెత్తి ఈ యూదా దేశాన్ని పూర్తిగా నాశనం చేశాడు. యెరూషలేము పట్టణాన్ని కూలగొట్టి యెరూషలేము గుమ్మాలు
అగ్నితో కాల్చివేసి యెరూషలేము దేవాలయం కూడా లేకుండా చేసి మొత్తానికి యూదా ప్రజలు మొత్తాన్ని బబులోనుకు తీసుకుని వెళ్ళిపోయారు. అంతటితో దేవుని ప్రజలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఆ దేశాన్ని. చాలా జాగ్రత్త చూడాలి. మనం ఇప్పుడు సంఘం ఎత్తబడే దగ్గరికి వస్తున్నాం. ఎందుకంటే ఈ లింక్ అంతా